హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను చేయబోయే రెసిపీ పన్నీర్ గ్రేవీ అండి. అందులో కావాల్సినవి ఒక ఆనియన్, కొన్ని జీడిపప్పు, 2 టొమాటోస్ అండి. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, జీడిపప్పునన్నిటిని వేసుకొని దోరగా వేయించుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి, టేస్ట్ వేరే అయిపోతుంది. మాడనివ్వకుండా చూసారా, ఇలా బాగా మగ్గాలండి. ఎంత మగ్గితే అంత మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, ఇలా మగ్గపెట్టుకోండి, బాగా కలుపుకుంటూ పెట్టుకోవాలి. మగ్గిపోయాక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ పీసెస్ని ఇలా దోరగా వేయించుకోండి. చూసారా, ఇలా వేగనివ్వాలి. అలాగే ఇప్పుడు ఒక ఆనియన్, 2 మిర్చి కట్ చేసి పెట్టుకున్నవి ఆయిల్లో వేసుకొని, అదే ఆయిల్ సరిపోతుందండి, అందులోనే వేసి బాగా వేయించుకోండి దోరగా. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, బాగా కలుపుకుంటూ. అలాగే ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదండి టొమాటోస్, అవి పేస్ట్ చేసుకొని ఇలా వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వండి ఆయిల్లో. అలాగే అందులో కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. బాగా కలుపుకోండి. చూసారా, ఇలా కలుపుకుంటూ మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, మరీ ఎక్కువ పెట్టుకోకండి. అలాగే కారం కొంచెమే వేసుకున్నానండి నేను. కొంచెం ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. కొంచెం గరం మసాలా ఆప్షనల్ అండి, వేసుకుంటే బాగుంటుంది, నేను వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు అండి వేసుకున్నాక బాగా కలుపుకోండి. చూసారా ఎంత మంచి పేస్ట్ తయారైందో. అలాగే పెరుగు అండి, పెరుగు వేసుకుంటే మీకు కారం ఎక్కువైనా తక్కువైనా సరిపోతుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మాత్రం అసలు స్కిప్ చేయకండి. బాగా మిక్స్ చేసుకోండి. చూసారా, ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా, ఎక్కడే కానీ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోండి, మీకు గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ వేసుకోండి. కాసేపు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అలా ఉడకనివ్వండి. చూసారా, ఉడికిపోయింది. ఇప్పుడు పన్నీర్ పీసెస్ వేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మూత మూసేసి మగ్గనివ్వండి. అంతేనండి, అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఈజీగా సింపుల్గా పన్నీర్ గ్రేవీ ఎలా చేయాలో చూపించేశాను కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ, చాలా బాగుంటుందండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ. ఓకేనా.